ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సంమృజ్యమానే హృదయే వధాయ జ్ఞానేన వైరాగ్యబలేన ధీరాః వ్రజేమ దత్తేంఘ్రి సరోజపీఠం. శ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా అని పరమశ్రద్ధతో పురాణ ఇతిహాస ధర్మశాస్త్ర వేదాంత వాక్యములన్నిటి కూడా శ్రద్ధతో విని ఆ వినడం వల్ల ఏదైతే భక్తి పుట్టి ఉన్నదో ఆ భక్తిని చక్కగా సన్మార్గంలో జీవనాన్ని కొనసాగిస్తూ భక్తిని హృదయంలో నింపుకొని పరమాత్మని మాత్రమే స్మరిస్తూ ఎన్ని కార్యములు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మని మనస్సులో నింపుకొని ఈశ్వరార్పణ బుద్ధ్యా వాటన్నిటినీ కూడా చేస్తూ ఉంటే చివరిలో అటువంటి వారికి స్వామివారి సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్య అంటూ చెప్పేటటువంటి కొన్ని అవస్థలలో సాయుజ్యం అనేటటువంటిది అథవా సామీప్యం అనేటటువంటిది లభిస్తుంది. మేము కూడా ఆ శ్రద్ధాయుక్తమైనటువంటి అలాగే ఏ మాటలని వినడం వల్ల అయితే భక్తి అనేటువంటిది పుడుతూ ఉన్నదో అటువంటి భక్తితో, అంటే ఆ భక్తి కొన్ని వాక్యముల వల్ల కొన్ని గ్రంథ పఠనముల వల్ల పుట్టినటువంటిదై అటువంటి భక్తిని మనస్సులో నింపుకుని చివరికి నీ పద సామ్రాజ్యాన్ని చేరతాము స్వామి, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి శ్రీనివాసస్వామి వారి ప్రార్థనలో ఒక శ్లోకం మనకి కనిపిస్తూ ఉన్నది పురాణముల యందు. అటువంటి భక్తిని శ్రద్ధతో కూడినటువంటి దాన్ని మనందరం కూడా పొందే ప్రయత్నంలో ప్రతినిత్యము పరమాత్మని మనం ఎన్ని విధాలుగా అర్చించాలో ధ్యానించాలో ప్రార్థించాలో అన్ని విధాలుగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో చక్కగా మనం ప్రయత్నం చేస్తూ భక్తితో స్వామివారిని పూజిస్తూ ఉన్నాం. అందున భారతం పంచమో వేద అని పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కినటువంటి భారత గ్రంథంలోని ముఖ్యమైన జ్ఞానప్రదమైన అరణ్య పర్వలో మనం ధర్మ విచారాన్ని చేస్తూ పరమాత్మని మనం ఏ విధంగా పొందాలో, ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి పురుషార్థ చతుష్టయంలో మొదటి మూడింటిని కూడా ఏ విధంగా మనం పొందాలో తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి పారాయణానికి చక్కగా ఆచార్యుల వారితో అటువంటి విషయాలు ఇంకొన్ని వినడానికని చెప్పి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహంతో పురుషార్థ చతుష్టయాన్ని పొందేటటువంటి ప్రయత్నాన్ని మనం పునః ఆరంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య
श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषां भक्तजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्य चतुर्विध पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति त्रयस्त्रिंशाध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सततं यश्च कामार्थी नेतरावनुतिष्ठति मित्राणि तस्य नश्यन्ति धर्मार्थाभ्यां च हीयते। భీమసేనుల వారు ధర్మరాజుతో ధర్మ అర్థ కామాల గురించి వివరిస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం. అందులో నిన్నటి రోజున మనం కొన్ని విషయాల్ని చక్కగా వివరించుకున్నాం. అందులో మొదటిది కేవలం ధర్మం కోసమే కష్టపడవలసి వస్తే కానీ ఆ ధర్మం ఆచరించడానికి వీలు లేనటువంటి స్థితి కలిగినప్పుడు ఆ ధర్మాన్ని మాత్రమే పరిపాలిస్తూ దానికంటే పెద్దదైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ ధర్మం ఎందుకు పనికిరాదు. ఆ ధర్మం వల్ల అర్థకామాలు రెండూ కూడా పుట్టవు. ఆ ధర్మం ఎప్పటికైనా సరే నష్టాన్ని కలగజేస్తుంది. అందున ఈ ధర్మము నిజమైనటువంటి ధర్మంగా మనం అనుకుంటామేమో కానీ ధర్మతత్వం తెలిసినటువంటి వారు దాన్ని ధర్మం అని అనుకోరు అని చెప్పి ఆ పైన ఎవరైతే ధనాన్ని మాత్రమే సంపాదిస్తూ ధనం కోసమే జీవితాన్ని మొత్తాన్ని అర్పిస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఆ ధనం యొక్క స్వభావాన్ని తెలుసుకోలేనటువంటి వారు అవుతున్నారు. అంటే అర్థ సాధన కోసం పురుషార్థ సాధనలో మొదటిది ధర్మ సాధన, రెండవది అర్థ సాధన, మూడవది కామ సాధన, నాలుగవది మోక్ష సాధన. ఈ నాలుగు కూడా దేనికి దానికి కొన్ని విశిష్టమైనటువంటి ధర్మాలు చెప్పబడి ఉండడం చేత ఇవి చాలా పద్ధతిగా ఒక నియమంతో ఒక వరుసలో ఒక క్రమశిక్షణతో ఒక ధర్మశాస్త్రబద్ధమైనటువంటి రీతిలో సాధించుకోవలసినటువంటివే. అందున మోక్షం అనేటటువంటిది అది విశిష్టమైనటువంటిది. దాని సాధనకి ఎన్నో ధర్మాలు చెప్పారు, ఎన్నో విశేషాలు చెప్పారు. ఈ మిగిలిన మూడిట్లో కూడా ధర్మ అర్థ కామముల విషయంలో ధర్మశాస్త్రం విశేషంగా కొన్ని నియమాలని ఏర్పరిచింది. అందువల్ల కేవలం ధనాన్ని మాత్రమే సాధిస్తూ అర్థ సాధనా తత్పరుడై ధర్మ సాధన రహితుడై ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా అర్థం యొక్క తాత్పర్యం తెలియలేదని అర్థము. అలాగే ఎవరైతే హద్దు మీరి ధర్మాన్ని కామాన్ని విడిచిపెట్టి అర్థాన్ని మాత్రమే సాధిద్దామని చూస్తూ ఉంటారో
అంటే అర్థ సాధన తత్పరులై మాత్రమే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వారు అందరికీ కూడా వధ్యులు అవుతూ ఉన్నారు. అంటే బ్రహ్మహత్యాపాతకం చేసినటువంటి వాడు ఏ విధంగా అయితే వదిలిపెట్టదగినటువంటి వాడో అటువంటి స్థానంలో ఆ వ్యక్తి ఎలా అయితే అందరి చేత గర్హింపబడతాడో కేవలం అర్థం గురించే ఆలోచిస్తూ డబ్బు సంపాదనే నాకు ముఖ్యము అని చెప్పి ఇటు ధర్మాన్ని విడిచిపెట్టి అటు కామాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా ఆ విధంగానే గర్హనీయుడు అని చెప్పి ఆ పైన ఇప్పుడు కామాన్ని మాత్రమే ఆచరించేటటువంటి వాడి పరిస్థితి ఏమిటి అంటే ధర్మాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాడు, అర్థాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాడు, కామం ఒక్కటే నాకు కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అతని పరిస్థితి ఏమిటో చెప్తూ ఉన్నాడు. సతతం యశ్చ కామార్థీ అంటూ ఎవరైతే ఎల్లప్పుడూ కూడా సతతం ఎల్లప్పుడూ కామార్థి కోరికల్ని తీర్చుకోవాలి అనేటటువంటి ధ్యాసలోనే ఉంటూ ఉండి ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు పైగా నేతరౌ అనుతిష్ఠతి ఇతరౌ న అనుతిష్ఠతి. ఈ రెండు ధర్మ అర్థ అనేటువంటి రెండు విషయాల్ని కూడా వదిలిపెట్టేస్తాడో, ధర్మ సాధన అర్థ సాధన రెండూ చెయ్యడో అటువంటి వాడు మిత్రాణి తస్య నశ్యంతి ధర్మార్థాభ్యాంచ హీయతే. ముందుగా తన మిత్రుల్ని కోల్పోతూ ఉన్నాడు, అలాగే ధర్మము చేత అర్థము చేత ఈ రెండింటి చేత విడవబడినటువంటి వాడి అతను కష్టాల్ని పొందుతూ ఉన్నాడు. ధర్మార్థాలకి దూరమైపోయినటువంటి వాడై జీవనంలో చివరికి ఏ సుఖాన్ని కూడా పొందలేడు ధర్మరాజా అంటూ ఉన్నాడు. అంటే ఇంకొంచెం వివరంగా స్పష్టంగా చెప్పుకోవాలి అని అంటే ఎవరైతే డబ్బు కోసం కష్టపడరు, అర్థ సాధన కోసం, అలాగే ధర్మం గురించి ఆలోచించరు, ఏదో విధంగా ఈరోజు తను అనుకున్నటువంటి కోరిక తీరాలి, బాగా తినాలి, ఎలాగోలా తినేసేయడమే, లేక ఈరోజు ఒక సుఖాన్ని అనుభవించాలి, ఏదో విధంగా అనుభవించేసేయడమే. ఓ నియమం, ఓ నిబద్ధత, ఓ న్యాయం, ఓ ధర్మం ఏం లేవు. కేవలం తన కోరికల్ని తీర్చుకోవడం కోసం అని చెప్పి ఉదయం నుంచి రాత్రి దాకా ప్రయత్నం చేస్తూ ఉండడం, వాటి మీదే ధ్యాసతో ఉండడం, అంతే తప్ప ఈ ధర్మం వల్ల అర్థం పుడుతోంది, ధర్మార్థాలు రెండూ కూడా పరస్పర సంబద్ధములు, ఈ రెండిటి వల్ల కామం పుడుతుంది, అప్పుడు ఆ కామాన్ని నేను సేవించాలి, అది నాకు క్షేమాన్ని చేకూరుస్తుంది, నేను ధర్మ మార్గంలో లేకుండా అర్థం మీద దృష్టి పెట్టకుండా కేవలం కామం మీదే నేను ఆలోచన పెట్టి నాకు కావలసినటువంటి కోరికలన్నీ తీరిపోవాలి అని అనుకుంటూ ఉన్నాను అనంటే నేను తప్పు చేస్తున్నాను అన్న భావన లేకుండా ఉన్నటువంటి వాడు తన స్నేహితుల్ని కోల్పోతాడు. ఎందుకనంటే స్నేహితుడితోటి ఉండాలి అని అంటే ముందు ధర్మం ఉండాలి ఇతనిలో. స్నేహ ధర్మం తెలియట్లేదు అంటాం, ఆ ధర్మం తెలియాలి. అలాగే కొంత అర్థం కూడా ఉండాలి, అప్పుడే స్నేహం బలపడుతూ ఉంటుంది. అది కూడా లేకుండా కేవలం కోరిక అనేటప్పటికీ స్వార్థం పెరిగిపోతుంది. నా సుఖం నేను చూసుకుంటాను అని అనుకుంటున్నప్పుడు అది స్వార్థానికి చిట్ట చివరి స్థాయి. ఆ సుఖాన్ని మాత్రమే చూసుకుంటాను అన్నప్పుడు ఆ స్థితిలో తనకి ఆ సుఖం నెరవేరనటువంటి పరిస్థితి కలిగితే ఇక మూర్ఖుడైపోతాడు, ఉన్మత్తుడైపోతాడు, పిచ్చివాడైపోతాడు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎవరిని కూడా లక్ష్య పెట్టడు. అది జరగాలి అనంటే జరిగి తీరవలసిందే అనుకుంటాడు. దానికోసం ఎంతటి అఘాయిత్యాన్నైనా సరే చేసేద్దాం అని అనుకుంటాడు. అలా ఎవరైతే తమ యొక్క
కామాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చరిస్తారో అటువంటి వారు ఇటు స్నేహితుల్ని కోల్పోవడం, అటు ధర్మం చేత అర్థం చేత విడవబడినటువంటి వారు అవ్వడం, చివరికి ఈ కామాన్ని ఎన్ని రోజులు కోరుకుంటున్నాడో అన్ని రోజులు సాధించినప్పటికీ చిట్ట చివరిలో ఈ ధర్మార్థాలు రెండూ లేకపోవడం వలన ఆదుకోవడానికి స్నేహితులు కూడా దొరకకపోవడం వలన తను చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్ని జీవితాంతంలో ఎదుర్కొంటూ ఉంటాడు. అందువల్ల కేవలం కామం మీదే దృష్టి కూడా పెట్టుకోకూడదు. కేవలం అర్థం మీదే దృష్టి ఉన్నట్లయితే అతను అందరి చేత చంపదగినటువంటి వాడు అవుతున్నాడు, లేక అందరి చేత అతను వదిలిపెట్టదగినటువంటి వాడు అవుతూ ఉన్నాడు. కేవలం అర్థం మీదే దృష్టి ఉన్నట్లయితే అతనికి ఎవరూ మిగలరు, చివరికి ధర్మార్థాలు కూడా అతన్ని కాపాడవు. కావున ధర్మము, అర్థము, కామము మూడింటినీ కూడా సరిగ్గా సమానంగా ఆలోచించుకుంటూ జీవితంలో వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మనం కేవలం ధర్మం గురించే ఆలోచిస్తూ ఉన్నాం, అర్థకామాల గురించి మనం ఆలోచించట్లేదు అని భీమసేనుల వారి అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే ఆ పైన తస్య ధర్మార్థహీనస్య కామాంతే నిధనం ధ్రువం కామతో రమమాణస్య మీనస్యేవాంభసక్షయే. ధర్మ అర్థములని రెండింటినీ కూడా విడిచిపెట్టి కేవలం సుఖం కోసమే పాడుపడేటటువంటి వాడు చివరికి ఒక పెద్ద కొలంలో లేక ఒక చెరువులో చేపలు ఉన్నప్పుడు ఆ నీరు ఉన్నంత వరకు చేపలు సురక్షితంగా ఉంటాయి, నీరు ఎండిపోతే చేపలన్నీ కూడా చనిపోతాయి. అదేవిధంగా ఇతను కూడా ధర్మార్థకామహీనస్య కామాంతే నిధనం ధ్రువం, ఈ కోరికల్ని మాత్రమే పొందుతూ ఉండాలి అని చెప్పి స్వార్థ చింతనతోటి జీవితాన్ని మొత్తాన్ని కూడా కోరికలు తీర్చుకునేటటువంటి విషయంలోనే గడిపేటటువంటి వాడు ఈ కోరికలన్నీ తీర్చుకుని చివరికి ఎలా అయితే నీళ్ళల్లో ఉన్నటువంటి సురక్షితంగా ఉన్నటువంటి చేప ఆ నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత చనిపోతూ ఉండదో ఇతను కూడా ఆ కోరికలు తీర్చుకునేంతవరకు తీర్చుకుంటాడు. కొంత వయసో లేక వృద్ధాప్యమో ఇవో వచ్చినప్పుడు అవి తీర్చుకునేటటువంటి స్థితి లేనప్పుడు, అవి దొరకనప్పుడు, అటువంటి సమయంలో ఇతను కూడా చేపలాగానే చివరికి హీనమైనటువంటి మరణాన్ని పొందుతూ ఉన్నాడు. కామాంతే నిధనం ధ్రువం, తప్పక అతనికి మరణం కలుగుతూ ఉన్నది. కావున కామం ఒక్కటే ఎప్పటికీ సేవించకూడదు అంటూ తస్మాత్ ధర్మార్థయోర్నిత్యం న ప్రమాద్యంతి పండితాః ప్రకృతి సాహి కామస్య పావకస్యారణిర్యథా. అన్నగారు, అందువల్ల కేవలం ధర్మమో, కేవలం అర్థమో, కేవలం కామమో ఈ మూడింటిని మాత్రమే అలా అనుష్ఠిస్తాను అని అనుకుంటే, ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాను అని అనుకున్నట్లయితే దానివల్ల ఇటువంటి అరిష్టములు ఉంటూ ఉన్నాయి. కాబట్టి పండితులైన వారు, జ్ఞానులు ఈ ధర్మ అర్థకామముల విషయంలో ఎప్పటికీ కూడా పొరపాటు పడరు. న ప్రమాద్యంతి పండితాః. పైగా ప్రకృతి సాహి కామస్య పావకస్యారణిర్యథ. ఎలా అయితే అరణి అనేటటువంటిది ఒక యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడో యాగం చేస్తూ ఉన్నప్పుడో అగ్ని కావాలి అన్నప్పుడు ఆ సమయంలో కర్పూరాన్ని పెట్టి వెలిగించకుండా వైదిక పరంపరలో ఒక చెక్కని తీసుకుని యో అశ్వత్థశ్చమీ గర్భ అని వేదంలో చెప్పినట్లుగా రావి చెట్టు మీద లేక రావి చెట్టులోంచి పుట్టుకుని వచ్చినటువంటి ఏదైతే శమీ వృక్షం ఉన్నదో, శమీ వృక్ష గర్భం నుంచి పుట్టినటువంటి రావి చెట్టు ఏదైతే ఉన్నదో అటువంటి దాన్ని చూసి అక్కడ దాని నుంచి చెక్కను తీసుకుని దాన్ని పెట్టుకుని దాని మీద ఒక దండం లాంటి దాన్ని పెట్టి
దానిపైన మళ్ళీ ఇంకొక చెక్క పెట్టి ఈ దండాన్ని నిలువుగా ఉన్నటువంటి దాన్ని ఈ చెక్క మీద పెట్టి బాగా కొన్ని మంత్రములు చెప్తూ దాన్ని మథనం చేసినట్లయితే ఈ చెక్కలో అగ్గి పుడుతూ ఉంటుంది. ఆ అగ్ని పరమ పవిత్రమైనటువంటిది, వైదికమైనటువంటిది, అన్ని కర్మల యందు వినియోగించదగినటువంటిది. ఈ అగ్ని పుట్టడం అనేటటువంటిది రాయి నుంచి పుట్టవచ్చు, లేక ఏదో భూతత్వం ద్వారా మనం పొందవచ్చు, లేక ఇంకొక దాని ద్వారా పొందవచ్చు. కానీ వైదికమైనటువంటి అగ్ని ఏది అంటే ఈ అరణి అని కింద ఉన్నటువంటి చెక్క నుంచి ఉద్భవించినటువంటి అగ్నికే వైదికాగ్ని అని చెప్పి పేరు. సకల కర్మల యందు కూడా ఆ అగ్ని ఎందే ఆ కర్మను చేయడానికి అర్హత ఉన్నది అని చెప్పి ఆ అగ్నినే స్వీకరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వైదిక పరంపరలో. ఇప్పుడు భీమసేనుడు అంటూ ఉన్నాడు, ఎలా అయితే ఒక అగ్ని పుట్టడానికి అరణి అనేటటువంటిది మూలస్థానమైందో ఇంకా ఎన్నో విధాలుగా అగ్ని పుట్టవచ్చుగాక, కానీ శ్రోత్రియమైనటువంటి అగ్ని, కర్మార్హమైనటువంటి అగ్ని పుట్టాలి అని అంటే అది ఒక చెక్కలోనే పుడుతూ ఉన్నది, ఒక చెక్క ద్వారానే పుడుతూ ఉన్నది. కింద ఒక చెక్క ఉంటుంది, దానికి ఒక దండం లాంటిది నిలువుగా ఒక గుండ్రంగా ఒక చెక్క ఉంటుంది, దాన్ని దీని మీద పెట్టి బాగా రాపిడి చేస్తారు. కాబట్టి ఈ చెక్క యందు ఏదైతే ఒక చెక్క ద్వారా ఉద్భవించేటటువంటి అగ్ని ఉన్నదో అది మాత్రమే పవిత్రమైనటువంటిది అని చెప్పి ఎలా అయితే చెప్తూ ఉంటామో, ఆ వైదికమైనటువంటి అగ్నికి ఈ అరణి మాత్రమే ఉత్పత్తి స్థానము అని చెప్పి ఎలా అయితే అంటూ ఉన్నామో, ధర్మ అర్థములు రెండూ కూడా కామానికి ఉత్పత్తి స్థానము. అంటే ధర్మం వల్ల, అర్థం వల్ల ఏ కామమైతే పుట్టిందో అది మాత్రమే సరి అయినటువంటి కామము అని తెలుసుకోవాలి. ఏది పడితే అది నాకు ఈరోజు ఇలా కావాలి, నాకు ఫలానా వాళ్ళు కావాలి, నేను అది తినేసేయాలి, లేక ఈ సుఖాన్ని అనుభవించేయాలి అని మన ఇష్టానికి తగినట్టుగా మనం ఏదో ఒకటి అనుకుని ఆ కోరిక నాకు సిద్ధించెయ్యాలి అని అనుకుంటే అది నిజమైనటువంటి కోరిక అవ్వదు. మనం తప్పు చేస్తున్నట్లుగా లెక్క. మనం ఏ కోరిక కోరుకుంటున్నామో అది ధర్మానికి లోబడి ఉండాలి, అర్థానికి లోబడి ఉండాలి. ఈ రెండిటికి లోబడి ఉన్నటువంటి కోరిక మాత్రమే యోగ్యమైనటువంటిది అవుతుంది, సరి అయినటువంటి కోరిక అవుతుంది. అలా కాక నేను ఏది పడితే అది తింటాను అని అనుకున్నాం అనుకోండి, అది ధర్మానికి విరుద్ధమైందనుకోండి, ఆ కోరికని మనం వదిలిపెట్టేయాలి. మన హృదయాల్లోకి ఆ కోరికని ఎప్పటికీ కూడా ఉంచుకోకూడదు. ఎందుకు అంటే ఆ కోరిక ధర్మ బాహ్యమైనటువంటి కోరిక, అర్థ బాహ్యమైనటువంటి కోరిక. అందువల్ల ధర్మ అర్థములకి ఏదైతే ప్రాధాన్యం ఉన్నదో ఆ ప్రాధాన్యాన్ని గుర్తెరిగి ఆ రెండిటిని అతిక్రమించినటువంటి కామం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే మనిషి ఎప్పటికీ కూడా సాధిస్తూ ఉండాలి అని చెప్పి సర్వథా ధర్మమూలోర్థ ధర్మశ్చార్థ పరిగ్రహ ఇతరేతరయోర్నీతౌ విద్ధి మేఘోదధీయథ. అన్నగారు, ఎప్పటికైనా సరే అర్థాన్ని సాధించాలి అనంటే ఆ అర్థము మనకి ధర్మమూలం అవుతూ ఉన్నది. సర్వథా ధర్మమూలోర్థ. అర్థాన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అట్లా సాధించుకుందామంటే కుదరదు. రాజ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ధనధాన్యాదులు కావచ్చు, లేక భూమి ఇత్యాదులు కావచ్చు, ఇవేవైనా సరే ధర్మమూలమైనటువంటి అర్థాన్నే మనం తీసుకుంటూ ఉండాలి, దానికోసం కష్టపడుతూ ఉండాలి. అర్థం ఎప్పటికీ ధర్మమూలంగానే ఉన్నది. కావున అటువంటి ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. ఇక రెండవది ధర్మశ్చ అర్థపరిగ్రహ. ఈ ధర్మం కూడా అర్థమూలమై ఉన్నది.
అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అని అంటే ఈ ధర్మం వల్ల పుట్టేటటువంటి అర్థం ఒకటి ఏదో ఉండాలి. నిష్ప్రయోజనమైనటువంటి ధర్మ అనుష్ఠానం అది నీకు ఉపయోగం చెందదు. ఏదో లలితా సహస్రనామం చదువుకుంటున్నావు, విష్ణు సహస్రనామం చదువుకుంటున్నావు, దానివల్ల నాకేం కోరిక లేదు, ఈశ్వరార్పణ బుద్ధ్యా నేను ఈ పారాయణ చేసుకుంటున్నాను అంటే దోషం లేదు. అది ధర్మమే, కానీ అది చాలా సూక్ష్మమైనటువంటి ధర్మం. దాని విషయంలో మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా సరే మనం పెద్దదైన అర్థాన్ని కోల్పోతున్నాము అనంటే, ఒక పెద్ద ప్రయోజనాన్ని మనం వదిలిపెట్టుకుంటున్నాము అనంటే, అక్కడ మనం ఏ ధర్మాన్ని అనుష్ఠించి లేక అనుసరించి దాన్ని వదులుకుంటున్నామో స్పష్టంగా ఆలోచించుకోవాలి. ఉదాహరణకి ప్రకృతిలోనే చెప్పుకుందాం. ధర్మరాజు ఆ రాజ్యం అనేటటువంటి అర్థాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. రాజ్యపాలన అనేటటువంటి మొత్తం బాధ్యతని వదిలిపెట్టేస్తున్నాడు. తను సంపాదించుకున్నటువంటి దాన్నంతటినీ కూడా శత్రువుకు వదిలిపెట్టేశాడు. నాకు అదేది వద్దు అంటున్నాడు. ఎందుకు అంటే ధర్మం కోసము అంటున్నాడు. భీమసేనుడు అంటున్నాడు, అయ్యా మీరు ధర్మం కోసమని అర్థాన్ని వదిలిపెట్టేస్తారంటున్నారు. ఆ అర్థం ధర్మమూలమైంది, ఈ ధర్మం ఆ అర్థమూలం అవ్వాలి. రెండూ కూడా పరస్పరం సంబంధంగా ఉన్నటువంటివి. మీరు ఈనాడు ఈ అర్థాన్ని వదిలిపెట్టేస్తున్నాను అనంటే, ఈ అర్థం వదిలిపెట్టేయడం వల్ల మీకు వచ్చినటువంటి ధర్మం ఏది? ఈ ధర్మాన్ని పట్టుకున్నాను అనంటే ఈ ధర్మం పట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి అర్థమేది? రెండిటికీ సమాధానం లేదు. ఈ రెండూ పరస్పరం సంబద్ధములైనప్పుడే, రెండిటి యందు కూడా సారూప్యం ఉంటేనే ఈ రెండింటినీ ఆచరించడం కుదురుతుంది. నువ్వేమో అతి సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని పట్టుకున్నావు. నేను 12 ఏళ్ళు వనవాసం చేస్తానని చెప్పాను కాబట్టి చేస్తాను అని అంటున్నావు. కానీ శత్రువు నీ దగ్గర నుంచి మాయతో లాగేసుకున్నప్పుడు, ఆ మాయతో లాగేసుకున్నటువంటి లేక దొంగతనంగా దాన్ని తీసేసుకున్నప్పుడు, అలా తీసుకున్నటువంటి రాజ్యాన్ని మళ్ళీ యుద్ధం చేసి తిరిగి చేజిక్కించుకోవడం అనేటటువంటిది కూడా ధర్మమే. నువ్వు చెప్తున్నటువంటిదేమో చాలా సూక్ష్మమైన ధర్మము. 12 ఏళ్ళు వనవాసం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశానన్నమాట. నేను చెప్తున్నటువంటి ధర్మం క్షత్రియుడికి ప్రధానమైనటువంటి ధర్మం. అంటే నేను చెప్పేటటువంటి ధర్మం దానికన్నా పెద్దది. అలాగే నేను చెప్పిన ధర్మాన్ని అనుసరిస్తే ఆ ధర్మం వల్ల అర్థం కలుగుతుంది. ఆ అర్థము ఈ ధర్మం వల్ల కలిగినటువంటిది అవుతుంది. అంటే ఈ రెండూ కూడా నేను చెప్పే మాట వింటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పురుషార్థం కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు ధర్మాన్ని సక్రమంగా అనుష్ఠించినటువంటి వాడివి అవుతావు, అర్థాన్ని కూడా నువ్వు సమంగా అనుష్ఠించినటువంటి వాడివి అవుతావు. నీ ధర్మ సాధన అర్థ సాధన రెండూ కూడా చక్కగా చేయబడినటువంటివి అవుతాయి. తద్వారా ఈ ధర్మ అర్థముల వల్ల ఏదైతే కామం పుడుతూ ఉన్నదో ఆ కామము సరి అయినటువంటిది అవుతుంది. ఇప్పుడు నువ్వు నేను ప్రతిజ్ఞ చేశాను అనేటటువంటి సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని పట్టుకున్నావు. ధర్మలేశ ప్రతిచ్ఛన్న అని చెప్పి ఆరంభంలో ఆయన అందుకే ఆ మాట మాట్లాడవలసి వచ్చింది. భీమసేనుల వారు చాలా తక్కువ ధర్మాన్ని పట్టుకున్నావు, అంత చిన్న ధర్మాన్ని పట్టుకున్నావు. పోని దానివల్ల అర్థమేమన్నా పుడుతోందా? వనవాసం, ఈ దోమలు ఈగలు పుళ్ళు జంకలు సింహాలు తప్ప ఇంకో ఉపయోగం లేదు. పోనీ అర్థం ఏదన్నా పుట్టకపోయినా సరే ఈ ధర్మం వల్ల నీకు క్లేశం లేకుండా ఉన్నదా? నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే నువ్వు ఆచరించేటటువంటి ధర్మం నీకు కష్టాల్ని కలగజేస్తోంది. అదేవిధంగా ఈ ధర్మం వల్ల అర్థం పుట్టట్లేదు. నువ్వు
అర్థవిహీనమైనటువంటి ధర్మ సాధన తత్పరుడవై కష్టాల్ని మాత్రమే అనుభవిస్తూ ఉన్నావు. నిన్ను తప్ప ఇంకెవరిని కూడా బాధించనటువంటి ధర్మమైతే నువ్వు ఆచరించుకో. కానీ నీ మిత్రులని, మమ్మల్ని అందరినీ కష్టపెట్టేటువంటి ధర్మం ఇది. ఇది ధర్మమే కాదు, కుధర్మం అని ఈ విధంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తూ, ధర్మ అర్థములు రెండూ కూడా మేఘము సముద్రము ఈ రెండూ ఉన్నాయి. మేఘం వర్షిస్తే సముద్రము యందు నీరు బాగా ఉంటుంది. మళ్ళీ ఈ సముద్రంలో ఉన్నటువంటి నీరే పైకి వెళ్ళి ఆతప దివర్ష్యా గృహ్ణాతి అని చెప్పినట్లుగా వేదంలో ఏదైతే నీరు పడిందో దాన్నే మళ్ళీ స్వీకరిస్తూ ఉన్నాడు సూర్యుడు. అదే మేఘాల దగ్గరికి చేరుతుంది, మళ్ళీ అదే వర్షిస్తూ ఉంటుంది. ఇలా పరస్పర సంబంధం అనేటటువంటిది ఈ రెండిటికి ఎంత ఉన్నదో అలాగే ధర్మానికి అర్థానికి కూడా అంత పరస్పర సంబంధం ఉన్నది. దాన్ని మనం ఆలోచించుకోవాలి, అది నువ్వు గ్రహించు అని. ద్రవ్యార్థ స్పర్శ సంయోగే యా ప్రీతిరుపజాయతే సకామశ్చిత్త సంకల్ప శరీరన్నాస్య దృశ్యతే. అసలు కామము అంటే ఏమిటి అనడానికి కామ లక్షణాన్ని చెప్తూ ఉన్నాడు. ద్రవ్య అర్థ స్పర్శ సంయోగే. పూలమాల ఉన్నది, దాన్ని మనం చూస్తాం, చాలా బాగుందనిపిస్తుంది, దాన్ని వేసుకోవాలనిపిస్తుంది, దాన్ని ధరిస్తే ఎంతో సుగంధం వస్తుంది అని అనిపిస్తుంది. లేక మంచి గంధాన్ని చూసాం, అద్భుతమైన వాసన వస్తూ ఉన్నది, దాన్ని ఒంటికి పూసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. లేక అర్థస్పర్శ సంయోగే, ఓ బంగారు ఆభరణం చూసాం, దాన్ని దగ్గరికి తీసుకున్నాం, చేత్తో ముట్టుకున్నాం, బాగుంటుందేమో అని చెప్పి వేసుకుని చూసుకున్నాం, తడతడ మెరిసిపోతూ ఉన్నాం, చాలా సంతోషం కలిగింది. ఎలాగైనా సరే ఇది శరీరం మీద ఉంటే బాగుంటుంది అనే కోరిక కలిగింది. ఇలాంటి ఏదైతే ప్రీతి ఉన్నదో ఆ గంధాన్ని లేక పూలమాలని లేక ఆ సువర్ణాన్ని లేక ఇంకొక వస్తువుని, ఒక మంచి చొక్కాని లేక ఒక మంచి వాహనాన్ని, ఇటువంటి వాటిని చూసిన తరువాత ఇవి నేను పొందితే బాగుంటుంది అనేటటువంటి భావన ఏదైతే ఉన్నదో దానినే కామము అని చెప్తూ ఉంటారు. మనస్సులో కలుగుతుంది ఒక భావన, ఇది నేను పొందాలి, దీన్ని నేను అనుభవించాలి, ఇది నాకు ఉపయోగపడాలి, ఈ అనుభవం వల్ల నాకు ఏర్పడేటటువంటి సుఖమేదైతే ఉన్నదో ఆ సుఖం ముందర ఇతర సుఖములు అన్నీ కూడా దిగదుడిపే. కావున ఈ ద్రవ్యముని లేక ఈ వస్తువుని లేక ఈ వ్యక్తిని నేను పొందిన తరువాత నాకు వచ్చేటటువంటి సుఖం చాలా సంతోషాన్ని కలగజేస్తుంది, కావున నేను వీటిని సాధించాలి అని ఒక ఇష్టతతోటి ఒక వస్తువు మీదో వ్యక్తి మీదో లేక ధనం మీదో సువర్ణాది ఆభరణముల మీదో ఆ ఇష్టాన్ని పెంచుకుని ఆ ఇష్టం వల్ల మనస్సులో దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన వల్ల ఒక సంకల్పం పుడితే ఇది నాకు కావాలి అనేటటువంటిది, ఆ సంకల్పాన్ని కామము అని చెప్తారు. సకామ చిత్త సంకల్ప శరీరన్నాస్య దృశ్యతే. ఆ కోరికకి ఒక శరీరం అనేటువంటిది ఉండదు, ఓ రూపం ఉండదు, ఓ స్వరూపం. నా కోరిక ఇగో ఇలా ఉన్నది, దాని యొక్క స్వరూపం ఇది అని చెప్పి మనం చెప్పలేము. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, కామము అంటే లోకంలో వాడేటటువంటి కామశబ్దార్థం వేరు,
పురుషార్థ చతుష్టయంలో వాడేటటువంటి కామశబ్దము వేరు అని చెప్పి ఇప్పుడు ఆ కామశబ్దార్థాన్ని చక్కగా వివరిస్తూ ఏ వస్తువునైనా ఒక అన్నాన్ని ఓ పదార్థాన్ని చూసాం, ఆ పదార్థాన్ని నేను తినాలి, ఒక లడ్డూని చూసి నేను ఆ లడ్డూని తినాలి అనేటటువంటి కోరిక కలిగితే ఆ కోరిక మనస్సులో బాగా పెరిగి సంకల్పం వచ్చి ఇది నేను తప్పక పొంది తీరుతాను అని చెప్పి ఏదైతే అనుకుంటామో, ఓ భావన ఓ నిశ్చయం చేసుకుంటామో దాన్నే కామము అంటారు. అంటే ఒక లడ్డూని తినడం దగ్గర నుంచి మొదలుపెట్టి పై స్థాయి దాకా ఏదైనా సరే నేను పొందాలి, నాకు కలగాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉన్నదో దాన్ని కామము అంటాము. ఈ కామము ధర్మానికి విరోధంగా ఉండకూడదు, అర్థానికి విరోధంగా ఉండకూడదు. అక్కడే వచ్చినటువంటి చిక్కు అందరికీ కూడా. కోరుకోవడం అనేటువంటిది ఎవరైనా కోరుకోగలం, స్వాతంత్ర్యం ఉంది కాబట్టి. కానీ ఆ కోరిక ధర్మానికి లోబడి ఉన్నదా, అర్థానికి లోబడి ఉన్నదా అన్నటువంటి విచారం చేసుకోవడంలో మాత్రమే మనము మనుష్యులు పొరపాటు పడుతూ ఉంటారు. ఆ కోరిక బలీయమైపోయినప్పుడు దాన్ని ఎలాగైనా సాధించాలి అని చెప్పి ఆ సంకల్పం లోపల కలిగేస్తూ ఉన్నప్పుడు ఆ చిట్ట చివరి క్షణానికి వెళ్తూ ఉంటే అది నాకు కావాలి కావాలి అంటున్నప్పుడు ఇది ధర్మయుక్తమా కాదా అని ఆలోచించేటటువంటి వివేకం తొందరగా కలగదు. ఎప్పుడు కలుగుతుంది అంటే ఇగో ఇట్లాంటి మహాగ్రంథములని మనం అధ్యయనం చేస్తూ 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 వాటి స్వరూపాలన్నీ తెలుసుకుంటూ ఉంటే ఒక భావన మనకి బలపడితే ఆ తరువాత ఏదైనా సరే ఒక కోరిక బాగా పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఈ మాటలు ఎక్కడో మన బుద్ధిలో లోపల ఎక్కడో దగ్గర నాటుకుపోయి ఉంటాయి. కాబట్టి ఆ కోరిక విపరీతమైపోయి మనల్ని తప్పుదోవ పట్టించేటటువంటి సందర్భం వస్తే ఆ క్షణంలో ఇటువంటి సంస్కారంతో ఇవన్నీ మనం బాగా తెలుసుకుని వినడం వల్ల అప్పటికి లేదు లేదు ఇది నేను ధర్మంగా ఆలోచించట్లేదు, ఇలా నేను చేయకూడదు, ఇది నేను అనుకుంటున్నటువంటిది వాస్తవమా కాదా, లోకంలో ఇది అందరూ చేస్తున్నారా లేదా, నేను ఇది కావాలనుకుంటున్నాను కానీ ఇలా అందరూ ఆచరించారా, నేను ఒక్కడే ఇలా అనుకుంటున్నానా, ఇది ధర్మమా అది అధర్మం అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. అబ్బే ఫలానా గ్రంథంలో ఫలానా వ్యక్తి ఇలాగే ఆలోచించి చివరి కష్టాన్ని కొనిదించుకున్నాడు, ఇది నేను కోరుకుంటున్నటువంటి కోరిక ధర్మయుక్తమైనటువంటి కోరిక కాదు, ధర్మానికి బయట బహిష్కృతమై ఉన్నటువంటి కోరిక, ఈ కోరికను నేను సాధించగలను కానీ సాధిస్తే తర్వాత నాకు కలిగేటటువంటిది అనర్థమే. కావున నేను ధర్మానికి లోబడి ఉన్నటువంటి కామాన్నే సేవించాలి, అటువంటి కోరికలే కోరుకోవాలి, కావున ఇది నాకు వద్దు అని ఏదైతే మనల్ని నువ్వు పొందు నీకు కావలసిందే, నువ్వు సాధించాల్సిందే, నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు దాని ద్వారా పొందేటటువంటి సుఖాన్ని పరిపూర్ణంగా పొందాల్సిందే అని మన మనస్సు బుద్ధి ఇటువంటివి మనల్ని బాగా ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఈ గ్రంథముల అధ్యయనం వల్ల కలిగినటువంటి సంస్కారము ఆ కోరికని మొత్తాన్ని కూడా వెనక్కి నెట్టేసి ఇది తప్పు అధర్మం అనేటటువంటి ఒక హెచ్చరికని చేస్తూ ఆ కోరికని నాశనం చేసేస్తూ ఉంటుంది. చేస్తూ ఇది పైన ఒక ఆచ్ఛాదనలాగా ఈ సంస్కారం అంతా వీళ్ళు అడ్డుపడి ఆ ధర్మం నువ్వు చెయ్యవద్దు, అది ధర్మంగా కనిపిస్తోంది కానీ కాదు, అది కామం అనుకుంటున్నావు కానీ ఆ కామము ఇగో ఈ ధర్మానికి విరోధమైనటువంటిది, విరుద్ధంగా ఉన్నది, దాన్ని ఆచరించద్దు అని చెప్తూ ఉంటుంది. అలా మాత్రమే మనం దాన్ని నియంత్రించుకోగలము. భీమసేనుల వారు కామలక్షణం చెప్పడంలో కూడా తాత్పర్యమదే. ఏదైతే ఈ ప్రీతి ఉన్నదో ఈ ప్రీతి ధర్మానికి లోబడి ఉన్నటువంటిది అయితే అది సకామంగా చెప్పబడుతూ ఉన్నది, అదే ధర్మానికి లోబడి లేకపోయినట్లయితే అది అధర్మం అనబడుతూ ఉన్నది, అన్యాయం అనబడుతూ ఉన్నది, అక్రమం అనబడుతూ ఉన్నది, యథేష్ట ప్రవర్తనం అనబడుతూ ఉన్నది. అందువల్ల ఈ కామము యోగ్యమైనటువంటిదై
ధర్మానికి లోబడి ఉండాలి, ఇదియే కామలక్షణము, ఈ విధంగానే ప్రవర్తించాలి అని చెప్పి ఇప్పుడు మనం కోరుకుంటున్నటువంటి కామం ఏదైతే ఉన్నదో, అంటే ఈ ధర్మం వల్ల, అంటే అన్యాయంగా మన దగ్గర నుంచి వాళ్ళు లాగేసుకున్నటువంటి రాజ్యాన్ని క్షత్రియ ధర్మంతో తిరిగి మనం వాళ్ళ మీద యుద్ధం చేసి మళ్ళీ చేజించుకోవాలి అనేటటువంటి ధర్మం, ఆ ధర్మం వల్ల మనకి అర్థం పుడుతూ ఉన్నది. ఏ అర్థము అంటే రాజ్యము, మళ్ళీ రాజ్యలక్ష్మి మనల్ని పొందుతూ ఉన్నది. అలా పొందడం వల్ల మనకి ఒక కామం పుడుతోంది. ఆ కామము ఇగో ఈ రెండిటికి లోబడి, అంటే మనం మళ్ళీ రాజ్యం దక్కించుకోవడం వలన ధర్మాన్ని ఆచరించిన వాళ్ళమయ్యాము, ఆ రాజ్యం అనేటటువంటిది పొందినందువల్ల అర్థసిద్ధి కలిగింది. ఈ రెండిటి వల్ల మనకు ఒక కోరిక కలుగుతుంది, అది ఈ రెండింటినీ మూలంగా పెట్టుకుని మాత్రమే వచ్చింది కాబట్టి మనకి దోషం లేదన్నగారు, కావున మనం ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి ఇక పైన కామం అనేటటువంటిది, అంటే ధర్మం వల్ల అర్థం పుడుతోంది అనుకున్నాం, అర్థం వల్ల కామం పుడుతోంది అని అనుకున్నాం. ఈ కామం వల్ల ఏం పుడుతుంది, ఏమన్నా పుడుతుందా పుట్టదా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆ పైన ధనం యొక్క ముఖ్యత ఎంత ఉన్నది, ధనాన్ని సంపాదించడం అనేటటువంటిది ఎంత అవసరము అనేటటువంటి విషయాన్ని కూడా ధర్మరాజుకి చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆ ధర్మాన్ని నువ్వు సరిగ్గా ఆలోచించు అంటూ ఆ ధర్మరాజుని ప్రేరేపించడానికి ఇంకొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేపటి రోజున మనందరం కూడా ఆ విషయాల్ని శ్రద్ధగా విందాం. ఈనాటి ధర్మ అర్థ కామాముల స్వరూపాన్ని మనం చక్కగా తెలుసుకుని ఉన్నాం. మన నిత్య జీవితంలో కూడా ధర్మ సాధన, అర్థ సాధన, కామ సాధన అనేటటువంటివి శాస్త్రోక్త నియమములకి లోబడి ఉన్నటువంటివై ఉండాలి. ఆ విధంగా మనం అనుగ్రహించమని సప్తాచలాధీశ్వరుణ్ణి, సకల కామ ప్రదాయకుణ్ణి మనం చక్కగా కోరుకుందాం. ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం 33వ అధ్యాయంలో భీమసేనుల వారు ధర్మరాజును ఉద్దేశించి చెప్పేటటువంటి అనేక ధర్మ అర్థ కామ సంబంధమైనటువంటి వాక్యాలని మనం ఆచార్యుల వారి ద్వారా ప్రవచన రూపకంగా చక్కగా మనం వివరించుకున్నాం, తెలుసుకున్నాం. దానిని నిత్యము కూడా ఆకలింపు చేసుకోవడానికి సతతం ప్రయత్నిద్దాం. మరి ఒక్కసారి తత్సంబంధమైనటువంటి వాటిని చర్వణం చేసుకొని యథావిధిగా మనం పారాయణం చేసుకుందాం. పురుషుడికి ముఖ్యంగా ఏమి అనంటే మోక్షమే కావాలి. ఆ మోక్షం అనేటటువంటిది దేనిని ఆధారం చేసుకొని దానికి ఉన్నటువంటి సాధనములు ఏమి అనంటే, సోపానములు ఏవి అనంటే ధర్మము, అర్థము, కామము, ఈ మూడిటి ద్వారానే మోక్షం అనేటటువంటిది సంభవిస్తుంది. దానిని మనం ఏ విధంగా ఆచరించాలి అనంటే, ధర్మము కేవలము ఆచరిస్తూ ఉంటే అర్థకామములు లేకుండా ధర్మాన్ని ఆచరించకూడదు. అర్థకామములు లేకుండా ధర్మాన్ని ఎప్పుడూ కూడా ఆచరించకూడదు. అది మనకంత శ్రేయస్సు కాదు. మళ్ళీ ఏం చెబుతున్నారు అనంటే, మనకు అర్థం అనేటటువంటిది కావాలి అనంటే కేవలము అర్థాన్ని మాత్రమే, అర్థం కోసం మాత్రమే ప్రయత్నించకూడదు. ధర్మము కామము రెండూ కూడా ఉండాలి. ఈ ధర్మకామములు లేకుండా అర్థాన్ని సంపాదించకూడదు. మూడవది కామం. ఈ కామం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ధర్మాన్ని, అర్థాన్ని ఆశ్రయించే ఉండాలి. అలా కాకుండా ఉన్నట్లయితే ఇది పూర్వం చెప్పుకున్నట్లుగా ధర్మార్థహీనస్య కామాంతే నిధనం ధ్రువం. ధర్మము అర్థము రహితుడైనటువంటి వాడు ధర్మ మార్గంలో వెళ్లకుండా అర్థాన్ని సంపాదించి ఇష్టం వచ్చినట్లుగా అలా సంపాదించినటువంటి వాడు అర్థానికి విరుద్ధంగా, అంటే ఎంతైతే సంపాదించాలో దానికన్నా ఎక్కువగా వాడి యొక్క కోరిక అనేటటువంటిది ఉన్నట్లయితే, అనుకూలంగా ఉన్నట్లయితే ఆ కోరిక వలన వీడికి ఖచ్చితంగా మరణం అనేటటువంటిది తథ్యము. అంటే తొందరగా వాడు నాశనాన్ని పొందుతాడు. కాబట్టి ధర్మార్థములను అనుసరిస్తూనే మన కోరిక అనేటటువంటిది ఉండాలి. అలా కాకుండా ఉండకూడదు అన్నదే దాని యొక్క తాత్పర్యం. ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం ఆలోచించాలి అనంటే, ఈ కామం మనకు కావాలి అనంటే ఒకటి ధర్మము ద్వారా అర్థాన్ని సంపాదించాలి. ఈ ధర్మార్థముల ద్వారానే
దానికి అనుకూలమైనటువంటి కోరికను మాత్రమే మనం సంకల్పించుకోవాలి. తద్ వ్యతిరిక్తమైనటువంటి కోరికలు మన మనస్సుకు ఎన్ని ఆపాదించినప్పటికీ కూడా ఎప్పుడూ దానికి మనకు ఆస్కారం అనేటటువంటిది ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఈ విధంగానే మనం జీవించాలి అనేటటువంటిదే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అంతటి విశేషమైనటువంటి శ్లోక అర్థాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక 26వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సతతం యశ్చ కామార్థీ సతతం యశ్చ కామార్థీ నేతరావనుతిష్ఠతి మిత్రాణి తస్య నశ్యంతి ధర్మార్థాభ్యాం చ హీయతే తస్య ధర్మార్థహీనస్య కామాంతే నిధనం ధ్రువం కామతో రమమానస్య లీనస్యేవాంభసః క్షయే తస్మాత్ ధర్మార్థయోర్నిత్యం న ప్రమాద్యంతి పండితాః ప్రకృతిః సాహి కామస్య పావకస్యారణిర్యథా సర్వథా ధర్మమూలోర్థః ధర్మశ్చార్థ పరిగ్రహః ఇతరేతరయోర్నీతౌ విద్ధి మేఘోదధీయథా ద్రవ్యార్థస్పర్శ సంయోగే యా ప్రీతిరుపజాయతే సకామశ్చిత్త సంకల్పః శరీరం నాస్య దృశ్యతే. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వేణుగోపాల్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణులు గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు. మనం కూడా చక్కగా గోవింద గోవింద అంటూ స్వామివారిని సంకీర్తిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోధార దశరథ నందన దశముఖ మర్దన
పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద
స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని మనం గోవిందనామ సంకీర్తనలతో చక్కగా ప్రార్థించాం. క్షమాప్రార్థనాదులతో పునఃప్రార్థించి మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్యానుగ్రహ పాత్రులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధనే నిధనేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.